హాయ్ హలో నేను మళ్ళీ వచ్చేసాను. నేను ఈరోజు పెసరపప్పు మామిడికాయ వండుతున్నాను. చూడండి, పెసరపప్పు వేసుకున్నాను. ఫస్ట్ పెసరపప్పుని కడుక్కోవాలి. క్లీన్ చేస్తున్నాను, పెసరపప్పుని కడుగుతున్నాను అన్నమాట. చూడండి, ఎక్కువేం కడగలేదు, ఊరికే అలా అంటే సరిపోద్ది. అంటే ఎక్కడెక్కడో చేస్తారు కదా, అందుకని ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను పెసరపప్పు ఉడకడానికి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పెడుతున్నాను. అంటే కొంతమంది మీరు గ్యాస్ వెలిగించండి అంటున్నారు. ఇదిగోండి, గ్యాస్ వెలిగించాను, సిమ్లో పెట్టాను. ఇప్పుడు పప్పు పెట్టాను, ఇప్పుడు హైలో పెట్టాను. పప్పు ఉడికే లోపల నేను బజార్ నుంచి ఇప్పుడే సూపర్ మామిడికాయ తెచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఫ్రెష్గా ఈ మామిడికాయని ఇప్పుడు కట్ చేసి ముక్కలు చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని సిల్కలు చేసుకోవాలి. ఫ్రెష్గా నీళ్ళలో వేసేసాను, మామిడికాయని కడిగేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి కడిగేస్తున్నాను. మనం పెసరపప్పు లైట్గా ఉడికే లోపల ముక్కలు చేసేసుకోవచ్చు. కొంతమంది దీన్ని ఇలా చిటికేస్తే ముక్కలు అయిపోతున్నాయి అనుకుంటున్నారు. కష్టపడి కోస్తేనే ముక్కలు అవుతాయండి, చిటికలేస్తే ముక్కలు అవ్వవు. చూడండి, దీనికి ఇప్పుడే తొక్క అంతా తీసేసాను. దీన్ని ముక్కలు చేస్తున్నాను. ఇదండి, ముక్కలు కోసేసాను. ఇప్పుడు పప్పు దగ్గరికి వెళ్దాము, మిగతా ప్రాసెస్ చేద్దాము. ఇప్పుడే మామిడికాయ పచ్చిమిరపకాయలు వేసేసానండి. పప్పు కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే వేస్తే కొంచెం గట్టిగా వస్తుంది, లేకపోతే మెత్తగా అయిపోద్ది పప్పు చారు లెక్క. సాల్ట్, లైట్గా కొంచెం కారం. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, అవసరం లేదు, నేను వేసుకుంటున్నాను. పసుపు, తర్వాత బాగా కలబెట్టాలండి. కుండలో సట్టిలో కదా, గబానా ఉడికిపోద్ది. ఫస్టే కొంచెం లేట్గా ఉంటుంది, తర్వాత అంతా ఫాస్ట్గానే అయిపోద్ది. ఇప్పుడు ఇది బాగా ఉడికే లోపల మనం పోపు తిరుమాత పెట్టేసుకొని రెడీగా ఉండాలి. ఇప్పుడు పోపు తిరుమాతకి వెళ్దాం పదండి. ఇప్పుడు ఆవాలు వేసానండి, జీలకర్ర, నువ్వే 50,000 బాగుండలేదు, నా ఫోన్ నీకు 50,000 నీకు ఇవ్వాలా? పోపులంతా తిరుమాత పెట్టుకుంటున్నానండి. అంతా పప్పులోకి వేసేసుకుంటున్నాను. ఇంకోండి, నేనంతా పప్పులో వేసేసుకొని బాగా కలబెట్టేసుకుంటున్నాను. అంతే, మామిడికాయ పెసరపప్పు రెడీ. ఈజీగా చేసేసుకోవచ్చు, వంట రానోళ్ళు కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఇది బాగా మెత్తగా చేసుకుంటారు కొంతమంది. మాకు మెత్తగా కాదు, పలుగ్గా ఉంటేనే మా వారికి ఇష్టం. ఓకే, బాయ్. లైక్ చేయండి, కామెంట్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వంటతో రేపు కలుసుకుందాం.